అమ్మా, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు. త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి. అప్పటి వరకు ఈ మందులు వాడండి. అది 30,000. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానమా నాన్న? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరు నాన్న కన్న కూతురు? నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికొచ్చి 4 అక్షంతలు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు, కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని వెక్కిరించడానికి వచ్చావా నాన్న? నువ్విచ్చిన డబ్బుతో పంచపక్ష పరమాన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గంజనీళ్లు తగిన తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడింకే సంపాదిస్తాడు, నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం నాన్న, రత్నం. కట్టుకున్న చీరతో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లిగవ్వ కూడా ఆశించలేదు. ఆయన వల్ల నేను పుస్తకంతో పడుకున్నానేమో గానీ పరువు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని. బయటికి నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భారీగా మీరు ఆడే ఆటను చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ ఆకలిని, బామ్మ ఆరోగ్యాన్ని త్యాగం చేసి